హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం నుండి కొంత చర్చిద్దాం. గత సంవత్సరం కూడా నరసింహ చతుర్దశి సందర్భంగా 7వ స్కందం నుండి కొన్ని అధ్యాయాలు చూసాం. అందులో ముఖ్యంగా మనం ఎలాగైతే హిరణ్యాక్షుడు యొక్క హిరణ్యాక్షుడిని వరాహస్వామి సంహరిస్తారు. దాని తర్వాత హిరణ్యకశిపుడు వాళ్ళ వదినకి అలాగే వాళ్ళ అమ్మకి ఆత్మజ్ఞానాన్ని చెబుతారనమాట. ఎంతో చక్కగా చెబుతాడనమాట ఆత్మజ్ఞానం. అది చూస్తే మనకి భగవద్గీతలో ఏమైతే శ్లోకాలున్నాయో అవన్నీ హిరణ్యకశిపుడు చెబుతున్నాడు. అదంతా విని వాళ్ళు గూడా దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళకి దుఃఖం లేకుండా అయ్యో! భర్త చనిపోయాడని ఆమె, వృషభాను, కొడుకు చనిపోయాడని దితి బాధపడుతున్నారు. కానీ ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఈ ఆత్మజ్ఞానాన్ని జెప్పారో వాళ్ళ దుఃఖం అంతా పోయింది. అంత బాగా చెబుతాడు. కానీ అది కేవలం తలలో ఉంది ఆ జ్ఞానం అనేది. ఆయన నమ్మను కూడా నమ్మడనమాట. ఆయనేం చెబుతున్నాడో అతనే. సో, ఆ విధంగా ఆహ్, ఒక్కోసారి మనం గూడా ప్రచారం చేయొచ్చు. హిరణ్యకశిపుడు చేసినట్లు. కానీ ఉద్దేశ్యం ఏంది? స్వార్థపూరితమైన ఉద్దేశాలుండొచ్చన్నమాట. అందరూ చెప్పుకోవాలి నేనింతమందిని భక్తుల్ని చేశానని, లేకపోతే ఈ విధంగా అటువంటి ఉద్దేశాలతో గాకుండా ప్రచారం అనేది ఈ ఇది పాటించడం వల్ల నాకు లాభం కలిగింది. ఇది వేరే వాళ్ళకి గూడా లాభం కలుగుతుంది. అన్నీ వాళ్ళకి లాభం కలిగించాలనే ఉద్దేశ్యంతో చేయాలి గానీ, మన స్వార్థపూరితమైన ఇచ్ఛతో చేయకూడదన్నమాట. దాని తర్వాత హిరణ్యకశిపుడు ఆ దేవతలకి ఆయన అనుచరులందరికి చెబుతారు, "ఎళ్లి చెట్లన్నీ కొట్టేసేయండి, బ్రిడ్జిలను కూల్చేయండి. ఎక్కడైతే బ్రాహ్మణులున్నారో వాళ్ళందరిని చంపేయండి. ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో యజ్ఞాలన్నిటిని ఆపించేయండి. వేదాలని పాటించకుండా చేయండి." ఈ విధంగా వాళ్ళందరికీ ఆ హిరణ్యకశిపుడు ఆహ్, ఆదేశాలిచ్చి ఆయన తపస్సు జేయటానికి వెళ్తారనమాట. ఆ తపస్సు జేయటానికి వెళ్ళినప్పుడు దాని తర్వాత ఆయన తిరిగొస్తారు. ప్రహ్లాదుడి జననం అవుతుంది. ప్రహ్లాదుడు వాళ్ళ స్కూల్ మేట్స్‌కి వాళ్ళందరికీ ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ చెబుతూ ఉంటారనమాట. భాగవత ధర్మాన్ని గురించి, భగవంతుడికి మనం భక్తి జేయాలి ఇవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళకి ప్రశ్నలొస్తాయన్నమాట. వాళ్ళడుగుతారు, "మనమందరం ఒకటే స్కూల్‌లో గదా చదువుకుంది. మీరు ఇదే స్కూల్‌లో చదివారు. మేము ఇదే స్కూల్‌లో చదివాం. మన గురువుగారు చండా, అమర్క వాళ్ళివన్నీ ఎప్పుడు చెప్పలేదే. మరి ఇవన్నీ మీ ఇంట్లో గూడా ఎవరు భక్తులు లేరే? మీ నాన్న భక్తి జేయరు, మీ అమ్మ జేయరు, ఎవరు జేయరు. మరి ఇవన్నీ నీకెలా తెలిసినయి?" అని స్కూల్ పిల్లలు ఈ ప్రహ్లాదుడిని అడుగుతారన్నమాట. అప్పుడు ప్రహ్లాదుడు చెబుతూ ఉంటారు, "నాకు ఇది ఎలా వచ్చింది?" ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారద ముని నుండి ఉపదేశం విన్నారన్నమాట. "ఓహ్! మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని మీకివన్నీ జెప్పారా? ఆ విధంగా దెలిసినయ్యా? కానీ నారదముని మీ తల్లికెందుకు జెప్పారు ఆ సమయంలో?" అని అటన్నిటి గురించి చెబుతున్నారనమాట. ఆధ్యాత్మిక జీవన ప్రగతికి ఎటువంటి భౌతిక పరిస్థితులు అడ్డుపడలు లేవు. ఆ విధంగా ఆహ్, మనకి భక్తి జేయటానికి ఆహ్, ఎటువంటి భౌతిక పరిస్థితనేది అడ్డంకి గాదనమాట ఎప్పుడు గూడా. ఈవెన్ గర్భంలో ఉండి వింటున్నాడు ప్రహ్లాదుడు. మనం ఒక్కోసారి చెబుతాం, అయ్యో! నాకు ఆహ్, సరిగా ఆరోగ్యం బాగలేదనో, లేపోతే ఇంట్లో పనులెక్కువున్నాయనో, ఇలా మనకి రకరకాల మన మనస్సు చెబుతుందనమాట అవన్నీ. మనం ఏ విధంగా దాన్ని ఆహ్, చేయకుండా ఉండాలని జెప్పి. మాయాదేవి అన్నమాట. మాయాదేవి మనల్ని ఎంతసేపు దూరం తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది చెబుతూ ఉంటుందనమాట. చాలులే ఇయన్నీ ఈ పరిస్థితుల్లో కష్టం మనకి. తర్వాత ఎప్పుడన్నా బాగా ఫ్రీగా అయిపోయినప్పుడు ఈ భక్తి అనేది చేయొచ్చు. ఈ విధంగా మనం అనుకుంటాం. కానీ భక్తి చేయటానికి ఎటువంటి భౌతిక పరిస్థితి అడ్డం అవ్వదన్నమాట.
సవై పుంసపరో ధర్మ యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. భక్తి రావటానికి గూడా ఎటువంటి భౌతిక పరిస్థితి అనేది కారణం గాదు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను ఈ గత జన్మలో ఎంతో పుణ్యం జేశాను. అందువల్ల నాకిప్పుడు భక్తొచ్చిందని. అది సంబంధం లేదన్నమాట. భక్తి అనేది మనం ఎన్ని అన్నదానాలు జేసినా, ఎన్ని వస్త్రదానాలు జేసినా, ఎన్ని వైద్య శిబిరాలు బెట్టినా, దానివల్ల భక్తి అనేది రాదన్నమాట. అవన్నీ చేస్తే మనకి వచ్చే జన్మలో ఎటువంటి అన్నానికి కరువు లేకుండా ఉంటాం. అలాగే వైద్యానికి కరువు లేకుండా ఉంటాం. బట్టలకు కరువు లేకుండా ఉంటాం. పుణ్యం జేస్తే మనకి స్వర్గం వెళ్తాం. అంతేగాని భక్తి రాదన్నమాట. ఆ భక్తి అనేది ఆహ్, ఈ పుణ్యం ద్వారా సాధించేది కాదన్నమాట. భగవంతుడు గూడా ఇవ్వలేనిది భక్తి. భగవంతుడు కూడా భక్తి ఇచ్చారనుకోండి ఒకరికి, ఇంకొకరికి ఇవ్వటం లేదు. అప్పుడు భగవంతుడు పక్షపాతి. కానీ ఆయన చెబుతున్నారు ఆహ్, సమోహం సర్వభూతేషు నాకందరూ సమానమని. మరి అందరూ సమానమైతే ఒక ఊరిలో 5,000 మందుంటే, ఒక 10 మందే ఎందుకు భక్తి జేస్తున్నారు? మిగతా వాళ్ళందరికి ఎందుకు ఇవ్వలేదు? అందుకని భగవంతుడు గూడా ఇవ్వలేరన్నమాట భక్తిని. మరి ఎవరిస్తారు? భక్తిని ఒక భక్తుడు మాత్రమే ఇవ్వగలరన్నమాట. మనమందరికీ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల తోటి సంపర్కం జరగటం వలన, అలాగే వారి యొక్క అనుచరులు, వాళ్ళ ప్రభుపాదుల వారి శిష్యులు, ఆ విధంగా మనలో మనకి ఈ ఆహ్, భక్తి జేసే అవకాశం దొరికిందన్నమాట. అలాగే ఈ భక్తిని ఆపటానికి గూడా ఎటువంటి భౌతిక పరిస్థితి అడ్డం గాదన్నమాట. ఎటువంటి భౌతిక పరిస్థితి ఒక్కోసారి చెబుతారన్నమాట. ఆహ్, నేనుండే దగ్గర భక్తులెవరు లేరు. భక్తి ఎలా జేయాలని ఒకాయన అడిగారు. నేను చెప్పానాయనకి. యాహ్! ఇక్కడ బయట ఒక గృహస్థ డివోటీ ఉన్నారు. ఆయన ప్రతిరోజు గుడిలో అయ్యే భాగవతం క్లాస్ ఇంటారు ఆన్‌లైన్‌లో. నేను గుడిలో ఉంటాను. ఒక్కోసారి వేరు వేరు పనుల వల్ల నేను అటెండ్ గాను. కానీ ఆయన ప్రతిరోజు అటెండ్ అవుతారు. సో, కాబట్టి ఆయన గుడిలో లేకపోయినా సరే గుడిలో ఉన్నట్టే. ఎందుకంటే అంత శ్రద్ధగా, సిన్సియర్‌గా వింటున్నారు. అలాగే మీ దగ్గర గూడా సాంగత్యం లేకపోతే, మిగతా భక్తులు లేకపోతే కనీసం ఆన్‌లైన్‌లో వింటూ ఉండండి ప్రతిరోజు. ఆ విధంగా మీకు శ్రద్ధొస్తుంది. తర్వాత ఎక్కడైతే సాంగత్యం లేదో, మిగతా భక్తులు లేరో, ఆడ భక్తుల్ని సృష్టించండి. మీరు, మీరు వాళ్ళందరూ మిగతా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి గూడా మాలివ్వండి. వాళ్ళ చేత కూడా భక్తి చేయించండి. ఆ విధంగా ఎటువంటి భౌతిక పరిస్థితనేది అడ్డుపడదు. ఈ తల్లి యొక్క గర్భంలో గూడా భక్తిని చేయొచ్చు. ఆధ్యాత్మిక జ్ఞాన గ్రహణానికి ఎటువంటి భౌతిక పరిస్థితులు ఎప్పటికీ ఆటంకం కలిగించలేవు. ఆ విధంగా ఆహ్, ఈ హిరణ్యకశిపుడు వాళ్ళ అనుచరులందరికీ విధ్వంసం సృష్టించండని జెప్పి ఆయనెళ్ళిపోయాడనమాట తపస్సు జేయటానికి. అప్పుడు దేవతలందరూ అనుకున్నారనమాట. హిరణ్యకశిపుడిప్పుడు తన పాప కార్యాల కర్మ ఫలాల వలనే ఓడిపోబోతున్నాడు అని ఎలాగైతే చిన్న చీమలు పాముని ఎలా తింటాయో, ఆ చీమలు పెట్టిన పుట్టలో పాము వెళ్లి ఉంటుంది. మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నాం స్కూల్లో. దాని తర్వాత అవే చీమలు పాముని చంపేస్తాయి. అదే విధంగా ఏ పాపాలైతే చేశాడో హిరణ్యకశిపుడు, ఆ పాపాలే హిరణ్యకశిపుడిని ఇప్పుడు ఓడిస్తాయి అని చెప్పి ఈ దేవతలందరూ ఆహ్, హిరణ్యకశిపుడేమో మందరాచలం వెళ్లి తపస్సు చేస్తున్నాడు. దేవతలందరూ వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఈ రాక్షసుల మీదకెళ్లారనమాట యుద్ధం చేయటానికి. అప్పుడు వాళ్ళందరూ దే రా దేవతలెంతో శ్రమతోటి వాళ్ళ నాయకులందరిని చంపేశారనమాట. రాక్షసుల నాయకులు వాళ్ళ లీడర్‌లందరిని చంపేదలితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళని, భార్యలని, పిల్లల్ని అందరిని వదిలేసి ప్రాణాలు దక్కించుకొని పారిపోయారనమాట. అప్పుడు దేవతలందరూ వెళ్లి ఆ హిరణ్యకశిపుడి యొక్క రాజభవనాన్ని దోచుకొని ఆయన భార్య అయిన కయాదుని బంధించారనమాట. బంధించి వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు. ఆమె ఎట్లాగైతే ఒక కురారి పక్షిని రాబందు గనక పట్టుకొని తీసుకెళ్తుంటే ఎలా ఏడుస్తుందో, ఈ దేవతలందరూ గూడా కయాదుని తీసుకొని మన తెలుగులో లీలావతో ఏదో అంటారు. భాగవతంలో కయాదు అనొస్తుంది.
ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్న సమయంలో నారదముని అక్కడికొచ్చారన్నమాట. నారదముని అక్కడికొచ్చి ఇంద్రుడిని ఆపారన్నమాట. ఈ స్త్రీ ఎటువంటి పాపం జేయలేదు. అలాగే పతివ్రత ఆమె. వేరొకరి భార్య. మీరెందుకు నిర్దయగా ఆమెను లాక్కొనెళ్తున్నారు అని అడుగుతారన్నమాట. అడిగితే ఇంద్రుడు చెబుతారన్నమాట. ఆమె మహారాక్షసుడైన హిరణ్యకశిపుడి యొక్క బీజం ఆమె గర్భంలో ఉంది. ఆ బీజాన్ని మోస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బీజం ఒక బిడ్డలా బయటకొస్తుంది. ఆ బిడ్డ గూడా మహారాక్షసుడై మొత్తం ఈ విశ్వాన్ని ఆహ్, హింసిస్తాడు. కాబట్టి మేము ఆమెను తీసుకెళ్తాం. మా అదుపులో ఉంచుకుంటాం. ఆ బిడ్డ పుట్టినాక ఆ బిడ్డను చంపేస్తాం వెంటనే. ఎందుకంటే పెద్దయ్యాడంటే ఆయన నియంత్రించడం కష్టమైద్ది. అప్పుడు ఆమెను వదిలేస్తాం. ఆమెనేమి జెయ్యం అని చెబుతారనమాట. ఆ విధంగా కయాదు గర్భంలో ఇంకొక రాక్షసుడున్నాడని ఇంద్రుడు అనుకున్నారన్నమాట. ఆ విధంగా అనుకోగానే నారదుడు చెప్పారనమాట. అయ్యయ్యో! తప్పు తప్పు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ నిర్దోషుడు, పాపరహితుడు. ఎవరైతే ఆ గర్భంలో ఉన్నాడో నారదమునికి తెలుసు అన్నీ. కాబట్టి నారదముని చెప్పారనమాట. ఆ పిల్లవాడికి ఎటువంటి దోషం లేదు. గొప్ప భక్తుడు. గొప్ప భక్తుడు గాబట్టి నువ్వతన్ని చంపలేవు. నీ వల్ల గాదది అని చెబుతారనమాట. ఈ విధంగా ఎవరైతే భక్తి జేస్తున్నారో వాళ్ళని చంపాలన్నా గాని అంత సులభం గాదన్నమాట. దాని గురించే ఇక్కడ చెబుతున్నారనమాట. ఎలాగైతే ఎంతో మందిని భగవంత్ పరీక్షిత్ మహారాజుని తన తల్లి గర్భంలోనే ఎవరు చంపబోయారు పరీక్షిత్ మహారాజుని తల్లి గర్భంలో ఉన్నప్పుడు? చూస్తాను అశ్వత్థామ. మీకు. వెరీ గుడ్. అశ్వత్థామ చంపబోయాడనమాట. అప్పుడు అంగుష్ట రూపం ఒక చిన్న బొటనవేలంతా రూపాన్ని ధరించి భగవంతుడు పరీక్షిత్ మహారాజు యొక్క గర్భంలోకెళ్ళి పరీక్షిత్ మహారాజుని కాపాడారన్నమాట. భీముడిని ఎవరు చంపబోయారు? దుర్యోధనుడు విషం ఇచ్చి విషాన్ని తినిపించి భీముడిని కట్టివేసి గంగలో వేస్తాడనమాట. ఆ గంగలో వేస్తే నాగలోకానికి వెళ్ళి ఆ నాగులు కాటు వేసి ఆ విషానికి విరుగుడు వచ్చింది. ఆ విధంగా భగవంతుడు పరమశివుణ్ణి ఎవరో ఒకరు చంపబోయారు. శివుడిని ఎవరు? అప్పుడు భగవంతుడు కాపాడుతారు. భస్మాసురుడు లేదా వృకాసురుడు అంటారు. నెత్తి మీద చేయి పెట్టుకుంటే చనిపోతారు. ఆ విధంగా గజేంద్రుడిని ఎవరు చంపబోయారు? ముసలి చంపబోయింది. ముసలి చంపబోతే చివరికి మొత్తం బలహీనమైన స్థితిలో అలిసిపోయి ఒక తామర పువ్వును అర్పించగానే వెంటనే భగవంతుడు వచ్చి కాపాడారు. సత్యవ్రత రాజు సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉన్నారన్నమాట. ప్రళయం వస్తున్న సమయంలో ఆ సత్యవ్రత రాజుకి మీరన్ని బీజాలని అన్ని జీవరాశులను తీసుకొని పడవలో ఎక్కండి ఒకరు చెబుతారు. మత్స్యావతారం చేప రూపంలో వస్తాడు భగవంతుడు. అంబరీషు మహారాజుని ఎవరు చంపబోయారు? దుర్వాసముని చంపబోతే వెంటనే భగవంతుడు సుదర్శన చక్రాన్ని పంపి ఆయన కాపాడుతారు. హరిదాస్ ఠాకూర్ని ఎవరు చంపబోయారు? ముస్లిం రాజు యొక్క సైనికులు అన్నమాట. 22 మార్కెట్లలో కొట్టి చంపబోతారు. కానీ ఆయన తర్వాత చైతన్య మహాప్రభు చూపిస్తారన్నమాట. నీకు ఒంటి మీద పడ్డ కొరడా దెబ్బలన్నీ నా వీపు మీద పడ్డాయి చూడు అని అవన్నీ చూపిస్తారన్నమాట. ఆ విధంగా
భగవంతుడు గనక ఎవరినైనా కాపాడాలనుకుంటే వాళ్ళని చంపేవాళ్ళే లేరనమాట. ఆయన గనక చంపాలనుకుంటే అటువంటి వ్యక్తిని కాపాడేవాళ్ళు గూడా ఎవరుండరు. కానీ ఒక్కోసారి మనం అనుకోవచ్చు, మరి 'పరీక్షిత్ మహారాజుని' గర్భంలో చంపారు గదా! గర్భంలో కాపాడారు గదా! తర్వాత శృంగి శాపం పెట్టినప్పుడు అప్పుడు కాపాడలేదే. ఎందుకంటే భగవంతుడికి ఒక ఆలోచన ఉంది. ఈ భాగవతాన్ని 'పరీక్షిత్ మహారాజ్' ద్వారా ఈ మనందరి కోసం తేవాలని జెప్పి. ఆ విధంగా భాగవతం యొక్క జన్మ కోసం ఆ సమయంలో కాపాడలేదు. కానీ ఆయన యొక్క చేతనని కాపాడారన్నమాట. 'పరీక్షిత్ మహారాజు' 7 రోజుల పాటు ఆ భాగవతాన్ని విని శుద్ధిపడి ఆయన భగవద్ధామానికి వెళ్లారు. జటాయువును కాపాడలేదు. ఆ విధంగా కొన్నిసార్లు శరీరాన్ని కాపాడకపోవచ్చు. కానీ వారి చేతనను కాపాడి వారిని భగవద్ధామానికి పంపారన్నమాట. అందుకే కృష్ణుడు చెబుతారు, "కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి." నా భక్తుడెప్పుడు పతనం చెందడు. దేవతలే చంపలేరు. ఇక్కడ నారదుడు చెబుతున్నారన్నమాట దేవతలకి. ఓహ్! ఆయన ఆ గర్భంలో ఉన్నది భక్తుడు. దాన్ని మీరు చంపలేరు. దేవతలే చంపలేకపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సో, భగవంతుడు గనక కాపాడాలనుకుంటే ఎవరినైనా ఎవ్వరు చంపలేరన్నమాట. ఆయన చంపాలనుకున్నారంటే ఎవరు కాపాడలేరు. ఇది విని దేవతలు వెంటనే ఆమెని ప్రదక్షిణ చేశారన్నమాట. ప్రదక్షిణ చేసి అక్కడే వదిలిపెట్టి ఎళ్ళిపోయారు. ఆ విధంగా నారదముని మాటలు విని ఇంద్రుడు కయాదుని వదిలేశారన్నమాట. దీనినే పరంపరా వ్యవస్థ ద్వారా అర్థం చేసుకోవడం అంటారు. ఇంద్రుడు చెప్పలేదన్నమాట. "నీకెలా తెలుసు ఆమె గర్భంలో ఉన్నది గొప్ప భక్తుడని?" ఇవేమి వాదించలేదు. ఎందుకంటే తెలుసు ఈయన పరంపరలో వస్తున్నాడు. ఈయన జెప్పాడంటే అది నిజమే. ఆహ్, నారదుని లాంటి ప్రామాణిక వ్యాఖ్యలను వారు అంగీకరించారన్నమాట. ఈ విధంగా మనం గూడా ప్రతిదీ మనకి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అర్థం జేసుకోవటం కష్టమనమాట. మన కళ్ళకి కనబడాలి. సావు తర్వాత ఏమైపోయేది ఎవరన్నా చూసొచ్చారా? సావు తర్వాత మనం ఎక్కడికెళ్తాము? ఆహ్, ఇవన్నీ భగవంతుడు నిజంగా ఉన్నారా? ఒకవేళుంటే కృష్ణుడే భగవంతుడా? ఇలా మనకి చాలా సందేహాలుంటాయన్నమాట. కానీ వాటిని మనం ఈ విధంగా లాజిక్ ద్వారా అర్థం జేసుకోలేం. ఎందుకంటే ఇది విశ్వానికి అవతల ఉన్నవి. వాటి గురించి అర్థం జేసుకోవాలంటే మనకి శ్రద్ధ గావాలి. శాస్త్రాల మీద, అలాగే శాస్త్రాలను పాటించే వాళ్ళ మీద శ్రద్ధ ఉండి అర్థం జేసుకోవాలే గానీ, ఆహ్, మనకి ఇవి కొన్నిటిని మనం నిరూపించలేం. ఆ విధంగా నారదుని మాటల మీద నమ్మకం బెట్టి ఇంద్రుడు వెంటనే కయాదుని విడిచిబెట్టి వెళ్ళిపోయారన్నమాట. ఆ తరువాత నారదముని ఆమెని తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక మీ భర్త తిరిగొస్తారు. మీ భర్త మందరాచలంలో తపస్సు జేస్తున్నారు. ఆయన తిరిగి వచ్చే వరకు మీరు నిశ్చింతగా ఈ ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్పి ఆమెకి అక్కడ శరణమిచ్చారన్నమాట. ఆమె నారదుని ఆదేశాలను అంగీకరించి నిర్భయంగా అతని సంరక్షణలో ఉండిపోయింది. ఆమె భర్త వచ్చిన తర్వాతే బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంది. ఆ విధంగా ఒక్కోసారి కొంతమంది అడుగుతారన్నమాట. హిరణ్యకశిపుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పటికే కయాదు గర్భవతి. ఆయన తిరిగొచ్చినాక ప్రహ్లాదుడి వయసు 5 సంవత్సరాలే ఎలా అని. వాళ్ళకి ఆ శక్తి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ గర్భాన్ని ఎప్పుడు ప్రసవించాలనుకుంటే అప్పుడు ప్రసవించొచ్చు. ఎలాగైతే దితి గూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఆమె గర్భంలో ఉన్నప్పుడు దితికి బాధ కలిగిందనమాట. అయ్యో! రాక్షసులు పుట్టారే నేను సంధ్యా సమయంలో సంభోగించడం ద్వారా రాక్షసులు నా గర్భంలో ప్రవేశించారు. వీళ్ళు గనక బయటొచ్చారంటే మొత్తం ఉత్పాతం సృష్టిస్తారు. ఎంత వీలైతే అంత దీన్ని పొడిగిస్తానని జెప్పి 100 సంవత్సరాల పాటు ఆ గర్భాన్ని మోసారన్నమాట దితి. అదే విధంగా ఇక్కడ గూడా కయాదు గూడా ఆమె నా భర్త తిరిగొచ్చిన తర్వాతే జన్మనివ్వాలని కోరుకుంది. ఆ విధంగా ఆమె ఆశ్రమంలో నారద మునికి
భక్తితో సేవ చేసిందన్నమాట. అయితే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెబుతారన్నమాట. ఒక తల్లి దగ్గర గాని, సోదరి దగ్గర గాని, కుమార్తెతో గాని ఏకాంత ప్రదేశంలో నివసించకూడదు. ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలమైనవి. దాని ద్వారా ఆహ్, ఒకరి మనసు చెలించవచ్చు. అంత స్ట్రిక్ట్‌గా చెబుతున్నాయన్నమాట శాస్త్రాలు. ఈవెన్ తల్లి దగ్గర గూడా, సోదరి, కుమార్తె దగ్గర గూడా ఒంటరిగా ఉండకూడదు అని. మరి నారదముని ఈ ఎవరో ఈ వేద శాసనాన్ని అతిక్రమించారా? ఆ కయాదుని తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచారు. అంటే ఆయన ఈ వేదాలను పాటించడం లేదంటే, అలాంటి నియమాలు సామాన్య ప్రాణుల కోసం నారదముని వాటికి అతీతుడన్నమాట. మనం ట్రాఫిక్ లైటు గ్రీన్ లైట్ ఎలిగిందనుకోండి, వెళ్తాం. రెడ్ లైట్ ఎసారంటే ఆగిపోతాం. ఎవరన్నా వెళ్తున్నారనుకోండి రెడ్ లైట్ ఎసినా గాని, "ఏయ్! ఎక్కడికెళ్తున్నావంటే," "చూడు పైన హెలికాప్టర్ ఎళ్ళింది. హెలికాప్టరోడికి రెడ్ లైట్ పడగానే ఆగలేదుగా" అంటే, ఆళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ చెబుతారనమాట. "ఈ లైట్ పెట్టింది రోడ్డు మీదెళ్ళే నీలాంటి వాళ్ళ కోసం. హెలికాప్టర్ మీదే వాళ్ళ గురించి కాదు." అదే విధంగా ఈ రూల్స్ అన్నీ మనసులో ఎంతో దుర్గంధం ఉన్న సామాన్య మానవులు వాళ్ళకన్నమాట. వాళ్ళు ఆహ్, స్త్రీలతోటి సాంగత్యం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది. ఎవరినైనా సరే తప్పుదోవలో పట్టొచ్చు. ఎంత దాకంటే తల్లి, సోదరి, కుమార్తెతో గూడా జాగ్రత్తగా ఉండు అన్నదాకా చెబుతుందన్నమాట శాస్త్రం. కానీ నారదమునికి గాదన్నమాట ఈ శాస్త్రం. నారదముని, శ్రీల హరిదాస్ ఠాకూర్ అని ఆయనకి వేశ్య ఒక వేశ్య అర్ధరాత్రి పూట వెళ్ళి ఆయన ఒక చోట ఉంటే రామచంద్ర ఖాన్ అనే ఒక వ్యక్తి, ఈ ముస్లిం వ్యక్తికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎందుకొస్తున్నాయి? నాకు రావాలి ఈ పేరు ప్రఖ్యాతలు. ఈయన్నెలాగైనా అప్రతిష్ట పాలు జేయాలి అని చెప్పి, ఒక వేశ్యని అర్ధరాత్రి పంపిస్తారనమాట. మీరు వెళ్లి ఈ హరిదాస్ ఠాకూర్ తోటి సంభోగించండి. వెనకాలే మా కానిస్టేబులొస్తాడు. ఆయన్ని అరెస్ట్ జేస్తారు. అందరికి ఆయన బండారం బయటపడిద్ది అని ఊరిలోనే ఉన్న అత్యంత సుందరమైన వేశ్యను పంపిస్తారనమాట. లక్ష్య హీరా అని. ఆమె చెప్పిద్దనమాట. లేదు లేదు ఈరోజు నేనెళ్తాను. ఆయనతో సంభోగిస్తాను. మరుసటి రోజు మీ కానిస్టేబుల్‌ని పంపియి. అప్పుడు అరెస్ట్ చేద్దురు అని. ఆమె వెళ్లి హరిదాస్ ఠాకూర్‌కి చెబుతుంది. "నువ్వు చాలా ఆహ్, కుర్రాడివి. బాగా శరీరం బలంగా ఉంది. అందంగా ఉన్నావు. నీతోటి సంభోగించాలనుకుంటున్నాను." హరిదాస్ ఠాకూర్ సరే తప్పకుండా ఆహ్, హరిదాస్ ఠాకూర్‌కి తెలుసు ఆమె ఎందుకొచ్చిందో. కానీ ఆయన చెప్పారన్నమాట. "కూర్చో ఇక్కడ కూర్చో. నా మాలలున్నాయి. మాలలయిపోగానే మనం ఇద్దరం కలుద్దాం." అని మాలలు చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఎగుంజామయింది. తెల్లారగొట్లు వస్తుంది. సూర్యుడు రాబోతున్నాడు. ఇంకా ఆమె లేచి ఎళ్ళిపోయిందన్నమాట. వెళ్ళబోయే ముందు హరిదాస్ ఠాకూర్ చెప్పారు, "సారీ క్షమించు. రేపు రా. రేపు తప్పకుండా మాలలు త్వరగా పూర్తి చేస్తాను. అప్పుడు మనం సంభోగించవచ్చు." మరుసటి రోజు వచ్చిందన్నమాట ఆమె. మరుసటి రోజు గూడా ఈయన చెప్పారు, "అయ్యయ్యో! మాలలున్నాయి. ఈరోజు తప్పకుండా కలుద్దాం" అని చెబుతారు. మళ్ళీ వేకువజాము అయిపోతుంది. ఆయన చివరగా చెబుతారన్నమాట, "నిజంగా, నిజంగా క్షమించు. ఇయాల మాలలయిపోలేదు. రేపు రా. రేపు మాత్రం కంపల్సరీగా కలుద్దాం" అని చెప్పగానే ఆమె మూడో రోజు రావటమే 2 రోజులు అక్కడ కూర్చొని హరిదాస్ ఠాకూర్ యొక్క జపాన్ని వింది. ఆ జపం వినడం వల్ల ఆమెలో మార్పు కలిగిందనమాట. మార్పు కలిగి రావడమే హరిదాస్ ఠాకూర్ ఆశ్రమం బయట ఉన్న తులసి మారానికి దండం పెట్టి వచ్చి కూర్చుందనమాట. కూర్చొని హరిదాస్ ఠాకూర్ చెప్పారు, "ఈరోజు తప్పకుండా కలుద్దాం మనం. కొన్నే మాలలున్నాయి ఈరోజు. అయి అయిపోగానే కలుద్దామని." ఆయన మాలలు చేస్తూ ఉన్నారు. ఆమె కూర్చొని వింటూ ఉంది. వేకువజామునవుతున్న సమయానికి 3 రోజుల పాటు హరిదాస్ ఠాకూర్ యొక్క జపం విన్న కారణంగా ఆమెలో పూర్తిగా మార్పొచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంది. "క్షమించండి. నేను వచ్చింది ఈ ఉద్దేశంతోటి రామచంద్ర ఖాన్ పంపించారు." హరిదాస్ ఠాకూర్ చెబుతారనమాట. "నాకెప్పుడో తెలుసది. మీరు మీ గురించి నేను వెయిట్ జేశాను ఇన్ని రోజులు. ఈ 3 రోజులు. నేనింకిక్కడుండను. ఎవరైతే నన్ను ద్వేషిస్తుంటే ఆ ఊర్లో నేనెందుకుండాలి? నేనెళ్ళిపోతున్నాను. మీరు ఈ పాడు వృత్తిని వదిలేసి, ఆ పాడు వృత్తి ద్వారా ఏదైతే సంపాదించారో దాన్నంతా
అందరికి దానం జేసి, నేను వెళ్ళిపోతున్నాను గాబట్టి ఈ ఆశ్రమంలో ఉండి, ఇక్కడ తులసి మాల అని ఉంది. ఆ తులసి చెట్టు మీద కూర్చొని మీరు భక్తి జేసుకోండి అని జెప్పి హరిదాస్ ఠాకూర్ వెళ్ళిపోయారనమాట. ఆ విధంగా వేశ్య తను సంపాదించిందంతా ఇతరులకు పంచిపెట్టి, ఆమె గుండు చేయించుకొనొచ్చి, అదే ఆశ్రమంలో ఆ తులసి చెట్టు దగ్గర కూర్చొని జపం చేస్తుంటే, జనాలందరూ ఎగబడి యావో ఆ వేశ్యలో మార్పొచ్చిందంట, భక్తురాలయిందంట అని జెప్పి వచ్చి, వస్తూ వాళ్ళందరూ బియ్యము, కూరగాయలు, కందిపప్పు ఇట్లా తీసుకొచ్చి, ఆ విధంగా ఆమెకి పోషణ గూడా జరిగిపోయిందనమాట. ఆ విధంగా ఈ హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళు, నారదముని లాంటి వాళ్ళు ఒక స్త్రీతోటి ఏకాంతంగా ఉండి గూడా వాళ్ళ ఇంద్రియాలనేవి చెదరవు. వాళ్ళ మనసనేది చెదరదు. కానీ సామాన్యులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ అయినా సరే పురుషులతోటి సాంగత్యం చేసేటప్పుడు, లేకపోతే ఒక పురుషుడు స్త్రీలతో సాంగత్యం చేసేటప్పుడు, మనం మనసు గనక చెదురుతుందా అనిపిస్తే అటువంటి ఆహ్, వాటిని ఆహ్, వదిలివేయాలి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనకు మనసు అవన్నీ ఉంటే ఇక జపం చేయటం, భగవంతుడి యొక్క చరణాలను స్మరించుకోవటం కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నారదుడిని అనుకరించకూడదు. నారదుడు చేశారు గదా! నేను గూడా చేస్తానంటే అది తప్పనమాట. ఆ విధంగా కయాదు ఈ కొన్ని తప్పులున్నాయి ఈడ స్పెల్లింగ్‌లో. నిర్భయంగా ఉన్నది, ఉన్నాడు అనొచ్చింది. ఉన్నది ఎక్కడ? నారదముని గూడా నిర్భయంగా ఉన్నారు. అబ్బో! ఏమైనా ఆశ్రమంలో ఉంటే నాకు పతనం అవుతుంది అన్న భయం లేదు. ఎందుకంటే ఆయన వేరే ప్లాట్‌ఫార్మ్ మీద, వేరే ఆహ్, స్థలం మీద ఉన్నారనమాట. ఆ విధంగా అటువంటి గొప్ప ఆచార్యులను మనం నరమతి నా మనలాంటి మనిషే గదా! అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ విధంగా నారదముని ఎవరైతే పతితులున్నారో వాళ్ళ పట్ల ఆయనకు దయ కలుగుతుందనమాట. అయ్యో పాపం అని. మణిగ్రీవ, నల్లకుబేరుని చూశారు. ఆ మందాకిని గంగలో స్నానం చేస్తూ ఉంటే బట్టలు లేకుండా మిగతా స్త్రీలతో కలిసి ఆయనకు వెంటనే దయ కలిగింది. అయ్యో పాపం కుబేరుడు కొడుకులే ఏంది ఈ పరిస్థితిలో ఉన్నారని జెప్పి వాళ్ళకి శాప రూపంలో వాళ్ళకి దయ చూపించి భగవంతుడి దర్శనం కలిగించారు. అదే విధంగా ఆయనకెప్పుడు పతితుల పట్ల దయ ఉంటుంది. ఆ విధంగా నారదుడు హయాదును జూసి ఆమె గర్భంలో ఉన్న శిశువును జూశారు. వీళ్ళిద్దరికీ నేను ఈ భాగవత ధర్మాన్ని చెబుతానని చెప్పడం మొదలుపెట్టారనమాట. ఆ విధంగా ఆయన నిర్మలమైన ధర్మాన్ని, స్వచ్ఛమైన భక్తియుక్త సేవని వివరించారనమాట. ఏ నిర్మలమైన ధర్మం కలుషితమైన మతం ఏందంటే, సంపద మొదలైన వాటిని వృద్ధి జేసుకోవడం గురించి జెప్పిద్ది. మా మతం పాటించండి. మీకు ఉద్యోగాలొస్తాయి. లేకపోతే మీకు డబ్బొస్తుంది. మీకదొస్తుంది, ఇది వస్తుంది. ఇవన్నీ భౌతిక వాటిని చూపించి చెప్పేది కలుషితమైన మతం అన్నమాట. ఆ విధంగా ఒక మతం యొక్క ఉద్దేశ్యం భగవంతుడితోటి సంబంధం ఏర్పరచుకోవడం. అది వదిలేసి ఈ లోకంలో మనం ఏ విధంగా సౌకర్యంగా బతకగలం, ఏ విధంగా మనకి ఏ విధంగా లాభాలు కలుగుతాయి, దానివల్ల ఇంకో జన్మ వస్తుందంతే. కలుషితం కాని మతం అంటే భగవంతునితో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం. నే మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. నేను భగవంతుడి యొక్క అంశని. నాకు ఆయనతో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి అనేది ఆ విధంగా ఈ ప్రహ్లాదుడు చెబుతున్నారనమాట. ఈ స్కూల్ పిల్లలందరికీ. మీరేమనుకోవచ్చు, మాకెందుకు చెబుతున్నావు? మేము చిన్న పిల్లలం ఆడుకునే వయసిది. ఏదో మా దారిలో మమ్మల్ని పోనీయక పెద్దవాళ్ళకి జెప్పిది. అంటే లేదు పిల్లలు గూడా జేయొచ్చు ఈ భక్తిని. మీరు పిల్లలైనా సరే, నా మాటలపై విశ్వాసం ఉంచితే మీరు గూడా దివ్య జ్ఞానాన్ని గ్రహించగలరు. స్త్రీలు గూడా గ్రహించగలరు. ఎవరైనా గ్రహించగలరు. ఆ విధంగా ప్రహ్లాదుడు చెబుతున్నారనమాట. ఈ విధంగా గురువుపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారికి వేద శాస్త్రాల జ్ఞానం వెల్లడవుతుంది.
యస్య దేవా పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ. సో, భగవంతుని, గురువుని గౌరవిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేద జ్ఞానం అంతా వాళ్ళ హృదయంలో వెల్లడవుతుంది. అతా శ్రీకృష్ణ నామాది నభవైద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖై జిహ్వాదో స్వయం ఏవ స్ఫురుత్యద. భగవంతుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు ఇవన్నీ అతీంద్రియాలన్నమాట. మన ఇంద్రియాలతోటి మనం అర్థం చేసుకోలేం. అటువంటి వాటిని మనం సేవ చేసి అర్థం చేసుకోవాలి. సేవోన్ముఖై జిహ్వాదో. మనం సేవ చేస్తే స్వయం ఏవ స్ఫురత్యద, మనకి అవి ఆహ్, వెల్లడి అవుతాయి. ఆ సేవ ఎలా జేయాలి? నాలుకతో ప్రారంభించి, నాలుకకి 2 పనులుంటాయి. తినడం, మాట్లాడటం. సో, తినేది ఏది తిన్నా సరే భగవంతుడికి నైవేద్యం బెట్టే తినాలి. భగవంతుడికి ఏమి నైవేద్యం బెట్టొచ్చు? ఏవైనా బెట్టొచ్చు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఆయన మాంసాహారాలు ఇవి పెట్టమని అడగలేదు. నాకు ఆకులు, కూరలు, ఫలాలు, నీరు ఇవి చాలన్నారు. వాటిలో గూడా తామసిక పదార్థాలైన ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు ఇవి పెట్టకూడదు. అవి పెట్టకుండా మనం భగవంతుడికి నైవేద్యం బెట్టి, ఆ నైవేద్యం బెట్టిందే తింటున్నామనుకోండి అది సేవ. జిహ్వ. అలాగే మాట్లాడటం. మాట్లాడటం అంటే జపం జేసుకోవటం. నాలుకతోటి జపం జేయటం, నాలుకతోటి ప్రసాదం తింటూ, అలాగే మిగతా ఇంద్రియాలను గూడా మనం ఆ విధంగా సేవలో ఉపయోగిస్తే స్వయం ఏవ స్ఫురత్యద. ఆ నామము, ఆయన రూపము, గుణము, లీలలు ఇవన్నీ వాటంతటవే అవుతాయి. మనం అర్థం జేసుకోవాలి, సేవ జేయకుండా అర్థం జేసుకోవాలంటే అది ఎప్పటికీ కుదరదు. సేవ జేయాలన్నమాట. సో, ఆ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి ప్రభుపాదులు వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు. ఆయన దగ్గరికి ఒకసారి మదన్ మోహన్ మాలవీయ వచ్చారన్నమాట. మదన్ మోహన్ మాలవీయ నాకు చాలా సందేహాలున్నాయి మీతో మాట్లాడాలన్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నాకు కొంచెం పనుందిప్పుడు. మీ ఒక గంట. ఈ లోపల మీరు కొంచెం సేవ జేయండి ఇక్కడ అని చెబుతారన్నమాట. హారతి భగవంతుడికి హారతి ఇచ్చిన పళ్ళెం, భగవంతుడికి నైవేద్యం పెట్టినాక వచ్చిన పళ్ళెం అవన్నీ కడిగారన్నమాట ఆయన. సేవ జేసి తిరిగొచ్చారు. చెప్పు మీ సందేహాలేందంటే, నేను ఆ సేవ జేస్తున్నప్పుడు నా సందేహాలన్నీ తీరిపోయినాయి అని జెప్పి ఆయనెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా మనం సేవ జేస్తే ఆటోమేటిక్‌గా మన సందేహాలు గూడా స్వయం ఏవ స్ఫురత్యద మనకి అనుభూతి అవుతుంది. ఆ విధంగా మహాజనుని పాద పద్మాలను ఆశ్రయించినందున అతని హృదయంలో ఆత్మతత్వం వెల్లడవుతుంది. సో, గురువు గారికి సేవ జేయటం ద్వారా మనకి ఇది కుదురుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలని ఒక భక్తుడు కోరుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలకు ఆధ్యాత్మిక గురువు మాటలపై విశ్వాసం లేదు. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతూ ఉన్నాం. ఆయన మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. భక్తి జేయండి, భక్తి జేయండి. ఆహ్, మీరు భగవద్ధామానికి వెళ్తారు. కానీ మనకి ఆ మాటలపై విశ్వాసం ఉండదనమాట. పూర్తిగా విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే మనం ఇంకా సీరియస్‌గా చేస్తాం భక్తిని. ఈ జ్ఞానాన్ని ఆ విధంగా ప్రామాణిక సంప్రదాయంలో స్వీకరించాలి. 4 పరంపరలున్నాయి. లక్ష్మీదేవి, శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం. ఆ విధంగా ప్రామాణిక సంప్రదాయంలో స్వీకరించాలి. ఆ విధంగా ప్రహ్లాదుడు చెబుతున్నాడనమాట ఈ పిల్లలందరికీ. మీరు నా మాటల మీద విశ్వాసం ఉంచండి. మీరు గూడా జీవితంలో పరిపూర్ణతను పొందుతారు. మీకు గూడా నారదముని యొక్క కరుణని పొందుతారు. ఈ విధంగా ప్రహ్లాదుడు ఆ పిల్లలందరికీ చెబుతున్నారనమాట. అదే విధంగా ప్రహ్లాదుడు చెబుతున్నారనమాట వాళ్ళకి. ఆత్మకి ఎటువంటి మార్పు లేదు. భౌతిక శరీరానికి 6 మార్పులవుతాయి. పుడుతున్నది, కొంచెం పెరుగుతుంది. పెరిగిన తర్వాత బై ప్రొడక్ట్స్ అంటే వేరే వాళ్ళకి జన్మనిస్తుంది. ఆహ్, తర్వాత మెయింటెనెన్స్ అన్నమాట. కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఏదన్నా ఘాట్లు పడ్డా, ఏమన్నా పడ్డా దాన్ని అదే రిపేర్ చేసుకుంటుంది. తర్వాత క్షీణిస్తుంది. చివరికి మృత్యువు. సో, ఆ విధంగా ఈ భౌతిక శరీరంలో మార్పులనేవి ఉంటాయి. కానీ ఆత్మకి అటువంటి మార్పులేముండవు. ఎలాగైతే చెట్లుకి పండ్లు, పువ్వులు, పువ్వు పుడుతుంది, కొంచెం పెద్దదవుతుంది, కాయ ఎలా అవుతుంది, గింజను పెడుతుంది, విత్తనం వస్తుంది.
తర్వాత క్షీణిస్తుంది. తర్వాత ఆ పండు కుళ్ళిపోయి పాడైపోతుంది. కానీ చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. సో, అదే విధంగా ఆహ్, ఆత్మ ఈ శరీరం మార్పులకు లోనవుతుంది గానీ, ఆత్మ మార్పులకి లోను గాదు. ఈ విధంగా భగవంతుడు చెబుతున్నారనమాట. ప్రహ్లాదుడు చెబుతున్నారు. పరమేశ్వరుడు లేదా జీవులు ఆధ్యాత్మికమైనవి, జనన మరణ క్షీణతలకు అతీతమైనవి, వ్యక్తిగతమైనవి, బాహ్య శరీరాన్ని ఎరిగినవి, సమస్తానికి ఆధారం లేదా ఆశ్రయం. భగవంతుడు స్వయం ప్రకాశవంతుడు, సకల కారణాలకు కారణం, సర్వవ్యాపి. ఈ దివ్య గుణాలను తెలుసుకున్నవాడు జీవితం గురించిన భ్రాంతికరమైన భావనను విడిచిపెట్టాలి. ఆ విధంగా మనం ఎప్పుడు జీవుడు, భగవంతుడు వేరు అని అర్థం చేసుకోవాలి. జీవుడు చిన్నవాడు, భగవంతుడు పెద్దవా అణు, విభు. సో, గుణంలో ఏకత్వం ఉంటుందన్నమాట. ఒక పెద్ద సముద్రంలో ఎన్నో లక్షల, లక్షల టన్నుల, లక్షల, లక్షల క్యూబిక్ లీటర్లుంటాయి. నీరుంటుంది. కానీ ఆహ్, ఒక చిన్న బిందువు తీసుకున్నామంటే అది గూడా ఆ సముద్రం గుణంలో ఏకం అన్నమాట. 2 ఉప్పుగానే ఉంటాయి. కానీ పరిమాణంలో భేదం. అందులో ఎన్నో లక్షల, లక్షల లీటర్ల నీరుంది. ఇందులో కొంచెమే నీరుంది బిందువులో. సో, అదే విధంగా జీవుడులు భగవంతుడు సచ్చిదానందమే. గుణంలో ఏకత్వమే. ఆత్మకి, పరమాత్మకి. కానీ పరిమాణంలో చాలా భేదం ఉందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు నేను భగవంతుడిని అని ఆలోచించకూడదు. మనం భగవంతుడి సేవకుడం. భగవంతుడి సేవకుడంటే సేవ జేయాలి. సేవ జేయాలంటే జపం జేయాలి. ఆయన నామం జపం జేయాలి. ఆయనకి నైవేద్యం పెట్టాలి. ఆయనకి హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రహ్లాదుడు పిల్లలందరికీ చెబుతూ ఉన్నారన్నమాట. ఓకే. కొన్ని ప్రశ్నలు అడుగుతాను చూద్దాం మీకు. స్లోగా వినపడుతుంది ప్రభుజీ నా ఫోన్లో. స్లోగా వినపడుతుంది మీ మాటలు. ఓకే. మిగతా వాళ్ళకి? బాగానే వినిపిస్తాం స్వామి. ప్రభుజీ బాగా వినిపిస్తుంది మాకు. ఓకే. పుష్ప గారికి బాగా వినపడిందంటే బాగానే ఉన్నట్టు. సరే. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి భాగవత సందేశాన్ని ఎవరిచ్చారు? నారదుడు. ప్రహ్లాదుడు వాళ్ళ తల్లి పేరేంది? కయాదు. కయాదుని ఎవరు చంపబోయారు? ఆయన చంపబోలేదు. కయాదుని ఎవరు అపహరించబోయారు? ఇంద్రుడు. ఎందుకు? ఆమెలో ఒక రాక్షసుడి బీజం ఉంది. అది బయటకు వచ్చి ఇంకో రాక్షసుడు అవుతాడు. ఆయన పిల్లవాడు పుట్టగానే ఆమెని ఆ పిల్లవాడిని చంపేద్దామని. కానీ నారదుడు చెప్పారనమాట. ఆమె హృదయంలో, ఆమె గర్భంలో ఉన్నది ఒక గొప్ప భక్తుడని చెప్పగానే ఇంద్రుడు ఏం చేశారు? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఓన్లీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? ఇంకేమన్నా చేశాడు? 3 సార్లు ప్రదర్శన చేస్తారు. ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి వెళ్ళారు. సో నారదముని ఒక వేరే వాళ్ళ భార్యతోటి ఆశ్రమంలో ఉన్నారు. అది మనం అనుకరించవచ్చా? మరి ఆయన ఎందుకు అనుకరించారు? ఆయన ఎందుకు చేశారు? ఆయన మహర్షి కాబట్టి. ఆయన ఇటువంటి నియమాలకు అతీతుడు అన్నమాట. ఒక వేశ్య ఒక వ్యక్తికి అర్ధరాత్రి పూట సంభోగించాలని చెబుతుంది. ఎవరిని?
హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాగూర్. ఆ, హరిదాస్ ఠాకూర్ని. సో ఆ విధంగా హరిదాస్ ఠాకూరు, నారదముని ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు. వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు పతనం చెందరు. మనం అటువంటి అనుకరిస్తే మనం పతనం చెందుతాం. మతం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరైనా మతాన్ని పాటిస్తున్నారనుకోండి, అది ఎందుకోసం పాటించాలి? మోక్షం కోసం, మోక్షం కోసం. ఇంకా దేనికోసం పాటించకూడదు, దేనికోసం పాటించాలి? కలుషితమైన మతం అంటే ఏంటి? కలుషితం అంటే పోదు. చెడు లక్షణాలు, చెడు ఓకే. కలుషితమైన మతం అంటే వాళ్ళు మతాన్ని పాటించింది దేనికోసం? సంపద కోసం, లేకపోతే వేరు వేరు భౌతిక లాభాల కోసం. కానీ కలుషితం లేనిదంటే అన్యాభిలాషిత శూన్యం. ఇంక వేరే అభిలాష అనేది ఏముండదు అనమాట. భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దాని గురించే భక్తిని చేస్తారు. సరే, శరీరంలో ఎన్ని మార్పులు అవుతాయి? 6 మార్కులు. 6 మార్పులు అవుతాయి. ఆత్మలో ఆ మార్పులు ఉండవు. సరే, ఇప్పుడు మనం ఈ హరినామం చేద్దాం. ఒక మాల. మా శ్రీకాంత్ నిన్న ధీరజ్ బర్త్డే అమ్మా.